రోటరీ డిస్ట్రిక్ట్ లో ప్రత్యేక గుర్తింపు పొంది సేవా రంగంలో తనదైన శైలిలో కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజాభిమానం చేరుకున్న రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులుగా విద్యావేత్త డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి మారుతి అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ వడ్డాది ఆదిత్య, కోశాధికారిగా నల్లమిల్లి మాచారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గం చేత ఇన్స్టిలేషన్ ఆఫీసర్గా పాల్గొన్న ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. మాస్టర్ ఆఫ్ సెరమనీ కార్యక్రమాన్ని డాక్టర్ సతీష్ అద్భుతంగా నిర్వహించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రోటరీ బ్లడ్ బ్యాంక్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ విఎంవి సతీష్, రోటరీ వృద్ధాశ్రమం కమిటీ చైర్మన్ గా చోడిశెట్టి పద్దరాజు, క్యాన్సర్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా జీకే శ్రీనివాస్, హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్ చైర్మన్ గా ఎస్ చిరంజీవి రెడ్డి, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చైర్మన్ గా చెలికాని వెంకట సూర్యారావు, రోటరీ లయా స్థాన కమిటీ సభ్యులుగా వి ఆనంద్, మమతా శ్రీనివాస్, ముంజులూరు విశ్వేశ్వరరావు, కరి బుచ్చిరెడ్డి, సత్యరేవరెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించారు. సమావేశానికి ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ సానా ప్రవీణ్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరంలో చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలను సభకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్త కార్యవర్గం సభ్యులందరిలో సమాజానికి తమ వంతు సేవలు అందించాలన్న కుతూహలంతో ఉన్నారని చెప్పారు. నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోటరీ గోల్డెన్ జూబ్లీ గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా తమ కార్యవర్గం పనిచేస్తోందన్నారు. క్లబ్లో నూతన సభ్యులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంతి అధికారి మధుసూదన్ వేదులకు రోటరీ పిన్తో డాక్టర్ రావు అందజేసిన రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్లోకి ఆహ్వానించారు. మధుసూదన్ను క్లబ్కు తాళూరు శ్రీనివాసరాజు పరిచయం చేశారు. డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ సానా ప్రవీణ్తో పాటు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అప్పసాని కృష్ణకుమారి, డాక్టర్ టీవీ బాలకృష్ణ, డాక్టర్ వాడ్రేవ్ రవి, జీవి కృష్ణ, ప్రకాష్ ప్రెసిడెంట్, ఎలెక్ట్ జోగా చంద్రరావు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్, బదిరెడ్డి వెంకన్న, మాజేటి పవన్, నేతి నాగేశ్వరరావు, పెదబాబు, సోని బుజ్జి, టేక్మూడి సూర్యనారాయణ, దాసరి సాయికృష్ణ, భూపేంద్ర ఫరేక్, సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి, డాక్టర్ పరశురాం, యన్మదల రాజేష్, క్రెడై కాకినాడ శాఖ అధ్యక్షులు విజయ్ కృష్ణ, ఉదయ్ భాను, డిఏఎన్ ప్రసాద్ వర్మ, క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Sir graduated from the All India Institute of Medical Sciences, AIIMS, New Delhi. India's topmost premier institution, medical institution at AIIMS. అందులో సీట్ కొట్టారు, అందులో బయటికి ఉత్తీర్ణులై వచ్చారు అంటే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అట్లాంటి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంబీబీఎస్ చేశారు, ఎంఎస్ చేశారు అండ్ ఎంసీహెచ్ ఇన్ న్యూరాలజీ. 3 డిగ్రీస్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి చేయడం అంటే ఒక మెడికల్ స్టూడెంట్ అది ఎవరికన్నా ఒక డ్రీమ్ అండి. వెరీ 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 ఫ్యూ పీపుల్ వుడ్ హావ్ అచీవ్డ్ దట్ ఫీట్. సో ఎస్ఎస్ రావు గారు స్టార్టెడ్ హిస్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ at Nizam's Institute at Hyderabad and currently he owns a 50-bedded hospital called Sudha Urology at Kakinada. మీ అందరికీ బాగా తెలిసిందే. So as a Rotarian, he was a charter member of Rotary Club Kakinada Golden Jubilee, which was established in 1995. And sir, he served as a Rotary governor from the years 2016 to 2017. మనకి 7 areas of focus ఉన్నాయండి. పీస్, డిసీజ్ ప్రివెన్షన్ ఇంకా లాస్ ఉన్నాయి. 7 areas of focus. అన్నింటిలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను రోటరీ క్యాటరాక్ట్స్ చాలా మంచి డయాలసిస్ సెంటర్స్ చూసాం, హాస్పిటల్స్ చూసాం, బ్లడ్ బ్యాంక్ చూసాం, స్కిన్ బ్యాంక్స్ చూసాం. ఎన్నో యాక్టివిటీస్ రోటరీ ఫౌండేషన్ వల్ల జరుగుతున్నాయి. రెండోది చాలా మంది అనుకుంటారు రోటరీ ఫౌండేషన్కి మనం ఎవరైనా డబ్బులు ఇస్తే అవి ఫారెన్ వెళ్ళిపోతాయి. తప్పండి. రోటరీ ఫౌండేషన్ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. మనకి ఢిల్లీలో సౌత్ ఈస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడే ఉంటాయి, మన దేశం దాటదు. అవే మనకి గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ ద్వారా మొత్తం ఇండియాలోనే ఖర్చు పెడతారు. సో మనం ఇచ్చిన ప్రతి పైసా కూడా 4 రెట్లు అయ్యి మళ్ళా మన సర్వీస్ యాక్టివిటీకి ఇక్కడికి వస్తాం. చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అందులో ప్లాంటేషన్స్ అయితేనేవి చాలా రకాలుగా అదొక పార్క్ అని ఉంటుంది, అది శ్మశానం కింద ఉండదు. అందుచేత అందరూ కూడా వచ్చే ఒకసారి విజిట్ చేస్తే అదొక దాని యొక్క ఇది తెలుస్తుంది. అలాగే అందులో మనం విధిగా చేసే పెద్ద ఏంటంటే ఒక అనాథ ప్రయత్నాన్ని కూడా మనం అందులో మేకప్ చేస్తున్నాము. చాలా మందికి కోవిడ్లో కూడా మనం చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నాం. దాంట్లో ఇంతకుముందు ఉన్న కమిటీ కాకుండా లాస్ట్ ఇయర్ అందరూ కూడా 5 నెంబర్ మనకు నుంచి జరగడం జరిగింది. 2026-27 కాకినాడ గోల్డెన్ జూబ్లీ రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు
మా రోటరీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రోటరీ గోల్డెన్ జూబ్లీకి ఉన్న ప్రాజెక్టుల్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాటిని అభివృద్ధిపరిచి కొత్త ప్రాజెక్టుల్లో మా సెక్రటరీ ట్రెజరర్ సహాయ సహకారాలతో ముందుకెళ్ళడానికి నాకు క్లబ్ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఏమేంటంటే ట్రెజరర్గా మాచారెడ్డి గారు, మైసెల్ఫ్ ఆదిత్య అండి, నేను సెక్రటరీగా ఎన్నుకోబడ్డాము. మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మా రోటరీ క్లబ్ కాకినాడలో గోల్డెన్ జూబ్లీలో మాకు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయిన రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే రోటరీ బ్లడ్ బ్యాంక్ కూడా ఉందండి. ఇవి మా క్లబ్ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్స్. ఇవే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ చాలామంది ప్రెసిడెంట్లు ఆల్రెడీ చేశారు. ఇయర్ మా కృష్ణారెడ్డి గారు ఎంతో ఇదిగా ఉన్న ప్రాజెక్టులని కూడా కంటిన్యూ చేస్తూ దాన్ని ఉన్న స్థాయి కన్నా మరొక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్దామని, దాంతోపాటు మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి. డెఫినెట్గా ఈ ఇయర్ అంతా కూడా మంచిగా చేస్తామని తెలియజేసుకుంటాం.